హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్, లైనింగ్ క్లాత్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 2 అంచులు కలపాలి. ఫోల్డర్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్ ఆపోజిట్ సైడ్ పెట్టుకోవాలి. కింద కొనలు ఎక్కువ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. బ్లౌజ్ హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2 అంటే 11 ఇంచెస్, షోల్డర్ వచ్చి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత 1.5 ఇంచు ఆర్మ్ క్రాస్ ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. తర్వాత రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచు షోల్డర్ డౌన్ చేసుకోవాలి. ఆ విధంగా చేయడం వల్ల షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది. షోల్డర్ మధ్య భాగంలో మార్కింగ్ చేసి 4 ఇంచెస్ ఫ్లీట్ పొడవు పెట్టుకోవాలి. నడుము కొలత వచ్చేసి 8+2. మనము ఖర్చుకి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, 9+2. ఈ విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే జాయింట్ పడుతుందో ఆమె దగ్గర ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఇప్పుడు మిగతా క్లాత్ పైన మనము బ్యాక్ పార్ట్ని క్రాస్గా పెట్టేసి ఈ విధంగా ఎలా ఉందో అదే విధంగా మనం డ్రా చేసుకోవాలి. కింది భాగంలో ఒక 1 ఇంచ్ ఎక్కువగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు బ్యాక్ నెక్ అనేది డీప్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5. ఈ విధంగా మనము ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. తర్వాత ఆము 1/2 ఇంచు లోతు అనేది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోతు వస్తుంది. షేప్ పట్టీలో నెక్ దగ్గర నుంచి తీసుకోవాలి. 3.5 ఇంచు, మధ్యలో 2.5, కార్నర్కి 2.5. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. కానీ మనం షేప్ పట్టి మాత్రం కట్ చేసుకోవద్దు. షేప్ పట్టి స్ట్రైట్ పీసే తీసుకోవాలి. క్రాస్ పీస్ మనకు యూజ్ కాదు. ఒకవేళ పొరపాటున క్రాస్ పీస్ అనేది యూజ్ చేస్తే మనకు షేప్ పట్టి అనేది స్ట్రైట్గా కాకుండా క్రాస్గా వస్తుంది, అంటే వడి తిరిగిపోతుంది, నీట్గా రాదు ఫ్రెండ్స్. అందుకే షేప్ పట్టి స్ట్రైట్ పీసే తీసుకోవాలి. ఫ్లీట్స్ అనేది నెక్ నుంచి 3 ఇంచెస్, మళ్ళీ 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, ఇంకా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మధ్య మార్కింగ్ నుంచి 2 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. మళ్ళీ 2 ఇంచెస్ డిస్టెన్స్తో ఇంకొక మార్కింగ్, 3 ఇంచెస్ డిస్టెన్స్తో ఆర్మ్ సైడ్ ఒక ఫ్లీట్ అనేది డ్రా చేసుకోవాలి. తర్వాత వెనక కూడా డ్రా చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను షేప్ పట్టి స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. 3.5, 2.5, 2.5, 11 ఇంచెస్ పొడవు. ఈ విధంగా మనం మార్క్ చేసి కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇంకా 2 పీసెస్ తీసుకోవాలి, మొత్తం 4 పీసెస్. ఇప్పుడు మిగతా క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచెస్, హ్యాండ్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. మనకు విడ్త్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు, 10 ఇంచెసే వచ్చింది. ఇంకా మిగతా 2 ఇంచెస్ మనము అతుకు అనేది వేయాలి. ఈ విధంగా ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. తీసుకొని ఆర్మ్ షేప్లో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఇట్లా ఒక టక్స్ అనేది ఇవ్వాలి. మనం సైడ్లో మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింది డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓపెన్ చేసి లోతు అనేది కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. తర్వాత మెయిన్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. మనకు సైడ్లో జాయింట్ వస్తుంది ఫ్రెండ్స్, ఆ జాయింట్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మెయిన్ క్లాత్ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ విధంగా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. నేను పైపింగ్ కోసం రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. క్రాస్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా నేను మెయిన్ క్లాత్కి జాయింట్స్ అనేది వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్స్ అనేది సెట్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. తర్వాత పై భాగాన్ని కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల జాయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. అదేవిధంగా మనము హ్యాండ్కి 2 సైడ్స్ వేసుకోవాలి. మరొక హ్యాండ్కి కూడా 2 సైడ్స్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఇప్పుడు పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పైపింగ్ ఈ విధంగా మధ్యలో జాయింట్ అనేది కలుపుకొని థ్రెడ్ మధ్యలో పెట్టుకొని పైపింగ్ అనేది ఈ విధంగా సింగిల్ పాదం పెట్టి పైపింగ్ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్కి, బ్యాక్ నెక్కి రౌండ్ షేప్లో ఈ విధంగా వేస్తూ వస్తున్నాను. ఎంత టైట్గా వేస్తే పైపింగ్ అనేది నీట్గా సన్నగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టైట్గా వేయాలి. సింగిల్ పాదం పెట్టడం వల్ల మనకు దగ్గరగా టైట్గా వస్తుంది. ఈ విధంగా నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి రౌండ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా వేయాలి. రౌండ్ షేప్లో స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ క్రాస్గా టక్స్ అనేది ఇవ్వాలి. టక్స్ ఇచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనం వేసిన స్టిచ్ అనేది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైనింగ్ని ఈ విధంగా లోపలికి అనేస్తూ
మనం థ్రెడ్ ఎంత సన్నగా వేసామో అక్కడ దగ్గరగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. కరెక్ట్గా జాయింట్ మధ్యలోనే స్టిచ్ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకుని లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. తర్వాత నడుం పట్టికి కూడా నేను మెయిన్ క్లాత్ ఎక్కువగా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆ మెయిన్ క్లాత్ని ఈ విధంగా నడుం పట్టికి వాడుతున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. తర్వాత నడుం పట్టి వేసుకోవాలి. తర్వాత ఫ్లీట్స్ అనేది మనం 4 ఇంచెస్ డ్రా చేసుకున్నాం కదా, 4 ఇంచెస్ వరకు ఫ్లీట్స్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా నీట్గా నెక్ వేసిన తర్వాత దగ్గరికి కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్రాస్గా టక్స్ ఇవ్వాలి. తర్వాత లైనింగ్ అనేది లోపలికి అంటూ మనం పై భాగంలో ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. పైపింగ్ దగ్గరికి వేస్తూ స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత టర్న్ చేసి లైనింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మరో సైడ్ కూడా నెక్ అనేది రౌండ్ షేప్లో స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ పైన పెట్టేసి నెక్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. క్రాస్గా టక్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్రాస్గా టక్స్ ఇచ్చి టర్న్ చేసి ముందుగా నెక్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లైనింగ్ని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను లైనింగ్ని స్టిచ్ వేయడం వీడియో పెట్టట్లేదు, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం అయిపోతుందనేసి. లైనింగ్ ఈ విధంగా మీరే స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్కి నేను పైపింగ్ వేస్తున్నాను. హ్యాండ్ కింది భాగంలో ఈ విధంగా మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసిన తర్వాత లైనింగ్ క్లాత్ పెట్టేసి 1/2 ఇంచు విడుతుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. తర్వాత టర్న్ చేసేసి పైపింగ్ ఏ విధంగా ఉందో ఆ పైపింగ్ని పట్టుకుంటూ పైపింగ్కి దగ్గరగా పైనుంచి ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత లైనింగ్ మొత్తం స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగానే సెట్ చేసుకుంటూ కదలకుండా ఆల్ పిన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఈ విధంగా సెట్ చేస్తూ కూడా కుట్టవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక టక్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా షేప్ పట్టి కూడా లైనింగ్ స్టిచ్ వేసుకోవాలి. 2 షేప్ పట్టీలకి లైనింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా పట్టుకోవాలి. మధ్య ఫ్లీట్ ఉంది కదా, మధ్య ఫ్లీట్ని పట్టుకుంటూ సైడ్ ఫ్లీట్ల పైన మార్కింగ్ పైన స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఆర్మ్ సైడ్ కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫ్రెండ్స్, నాకైతే 3 ఫ్లీట్స్ వచ్చాయి. మీ ఇష్టం ఫ్రెండ్స్, 4 కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మెయిన్ క్లాత్ షేప్ పట్టి పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి స్టిచ్ వేసుకొని ఈ విధంగా సెట్ చేస్తూ కింది భాగంలో స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి ఫస్ట్ జాయింట్ని లాస్ట్ జాయింట్కి కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా లాస్ట్ జాయింట్కి కలుపుతూ రావాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లోపల నుంచి క్లాత్ అనేది బయటికి తీయాలి. తీసిన తర్వాత కార్నర్కి ఒక స్టిచ్ వేయడం వల్ల నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేయాలి. మన షేప్ పట్టి నీట్గా కనిపిస్తుంది. తర్వాత ఇదే విధంగా మరో సైడ్ కూడా స్టిచ్ వేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పైన నెక్ రెడీ ఉంది, కింద కూడా రెడీ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవాలి 2 సమానంగా ఉన్నాయా. నేను ఉక్స్ పట్టి కోసం 2 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్. కాజా పట్టి కోసము మెయిన్ క్లాత్ 2.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ వేసుకోవాలి. ఉక్స్ పట్టి అనేది పైనుంచి లోపలికి వెళ్తుంది, కాజా పట్టి అనేది కింది నుంచి పైకి వస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి కింద వేయాలి. 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 2 టైమ్స్ ఫోల్డ్ చేసి పైకి ఫోల్డ్ చేసి ఈ విధంగా స్టిచ్ వేయాలి. పై భాగాన నెక్ కూడా రెడీ ఉంది కాబట్టి పైన కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసి ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. ఒక 1/2 ఇంచ్ విడ్త్తో మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేయాలి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ ఈ విధంగా పెట్టేసి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మన నడుము కొలత వచ్చేసి 32 కాబట్టి 32ని 4 భాగాలు చేస్తే 8 వస్తుంది. 8 దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 4 సైడ్స్, ఫ్రంట్ 2 సైడ్స్, బ్యాక్ 1 సైడ్స్. ఈ విధంగా మనం బ్యాక్ కూడా 2 సైడ్స్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ మధ్యలో హ్యాండ్ అనేది పెట్టుకుంటూ సెట్ చేస్తూ
ఆర్మ్ షేప్లో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఈ విధంగా నీట్గా వేయాలి ఫ్రెండ్స్. తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ 2 నడుములు కలుపుతూ ఈ విధంగా మనం ఇందాక మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ పైన స్టిచ్ వేస్తూ రావాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. మరో సైడ్ కూడా షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ ఆర్మ్ని సెట్ చేస్తూ ఆర్మ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ మనకు సైడ్లో ఏమైనా క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 నడుములు కలుపుతూ జాయింట్ అనేది వేస్తూ రావాలి. తర్వాత నేను బ్రా పట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. మనము డీప్ నెక్ ఉంటే బ్రా అనేది కనిపిస్తుంది కాబట్టి కనిపించకుండా ఉండడానికి కోసం బ్రా పట్టి ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను. 2 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగంలో పెట్టుకుంటూ మనకు ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్ దగ్గర ఫ్రంట్ బ్యాక్ రబ్ చేయాలి. మరో సైడ్ కూడా అలాగే చేయాలి. చూడడానికి ఈ విధంగా ఉంటుంది.